కొన్ని నెలల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల తర్వాత అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి గురించి నెలల తరబడి జరిగిన చర్చ ఇప్పుడు పెళ్ళైన వెంటనే వీళ్ళు అందుకోబోయే ఖరీదైన బహుమతులపై జోరుగా చర్చ మొదలైంది. అంబానీ కుటుంబానికి బాలీవుడ్తో మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగా చాలామంది పెద్ద బాలీవుడ్ ప్రముఖులు అనంత్ మరియు రాధికాలకు చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద పెళ్లి వేడుకల్లో బహుమతులు అందచేస్తున్నప్పుడు ఆ బహుమతి ఖరీదు ఎక్కువే అవుతుంది. మరి అనంత్ రాధికల పెళ్లిలో ఎవరు ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే నేను మీకు చివర్లో ప్రపంచంలో ఎవరు కొనలేనటువంటి గిఫ్ట్ నీతా అంబానీ తన కోడలికి ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటో తెలియాలంటే వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ పేరుకు మాత్రమే కింగ్ కాదు, మనసుతో కూడా ఆయన కింగే. అయితే అంబానీ కుటుంబంతో ఆయనకు మొదటి నుంచి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్కి షారూఖ్ కుటుంబంతో సహా హాజరవుతాడు. షారూఖ్ అనంత్ మరియు రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకకు కూడా తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో షారూఖ్ మరియు అంబానీల మధ్య సన్నిహితమైన సంబంధం కనిపించింది. వివాహ వేడుకల్లో హాజరైన షారూఖ్ ఖాన్ నూతన వధువు రాధికా మర్చెంట్ కోసం ఖరీదైన బహుమతి తీసుకున్నాడు. మీడియా కథనాల ప్రకారం అతను రాధికాకు లగ్జరీ స్పోర్ట్స్ కార్ను బహుమతిగా ఇచ్చారట. ఈ స్పోర్ట్స్ కార్ ధర సుమారు 5 కోట్లు అని చెప్పబడింది. రాధిక ఎంపికను దృష్టిలో ఉంచుకొని షారూఖ్ ఖాన్ ప్రత్యేకంగా ఈ కారును ఎంచుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. షారూఖ్ ఖాన్ నుంచి అందించిన బహుమతి అనంత్ రాధికాలకు కూడా బాగా నచ్చింది. షారూఖ్ యొక్క కొన్ని ఫోటోలు మరియు వీడియోలు ప్రీ వెడ్డింగ్ వేడుక నుండి కూడా బయటకు వచ్చాయి. అందులో అతను అనంత్ అంబానీ మరియు ఇతర అతిథులతో సరదాగా గడుపుతున్నాడు. అంబానీ కుటుంబ అధినేత ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించడంలో ఎలాంటి లోటుపాట్లు వదిలేయలేదు. పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించడంతో పాటు ముఖేష్ అంబానీ తన కొడుకు మరియు కోడలకు చాలా ఖరీదైన బహుమతిని అందించారు. అనంత్ అంబానీకి దుబాయ్ అంటే చాలా ఇష్టం. తన కొడుకు యొక్క ఈ ఎంపికను చూసిన ముఖేష్ అంబానీ దుబాయ్లోని అత్యంత అందమైన ప్రదేశం ఫామ్ జూమ్రీలో అతని కోసం సీడ్ సైడ్ విల్లాను కొనుగోలు చేశారు. అతను ఈ విల్లాను 2022లో కొనుగోలు చేశారు. దీని తర్వాత అతను తన కొడుకు ఎంపిక ప్రకారం దాని ఇంటీరియర్ డిజైన్ను పూర్తి చేశాడు. విల్లా పూర్తిగా సిద్ధమైన తర్వాత ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి సందర్భంగా అనంత్కి ఈ విల్లాను బహుమతిగా ఇచ్చాడు. మీడియా నివేదిక ప్రకారం ఈ విల్లా ధర 640 కోట్లు ఉంటుందట. మరియు ఇది దుబాయ్లో అత్యంత ఖరీదైన నివాస స్థలంగా కూడా ప్రత్యేకత పొందింది. ఈ విల్లా మొత్తం 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 10 విలాసవంతమైన బెడ్రూమ్లు, స్పోర్ట్స్ రూమ్లు, బిలిడియర్ రూమ్లు మరియు థియేటర్, వరల్డ్ క్లాస్ సెక్యూరిటీ సిస్టమ్ మరియు స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని సౌకర్యాలున్నాయి. వీటన్నిటితో పాటు ఈ విల్లాలో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. ఇక్కడ అనంత్ అంబానీ మరియు అతని కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళడానికి అనుమతించబడతారు. వివాహం తర్వాత అనంత్ మరియు రాధిక కొంతకాలం దుబాయ్కి మారవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే అక్కడ వారు ఈ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇషా అంబానీ అన్న పెళ్లి చేసుకుంటున్నప్పుడు చెల్లి తరపున గిఫ్ట్ లభించకపోవడం అనేది అస్సలు జరగని పని. తన ప్రియమైన సోదరుడి వివాహాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి ఇషా అంబానీ, అనంత్ అంబానీ మరియు కాబోయే వదిన రాధికా మర్చెంట్ ఇద్దరికి చాలా ఖరీదైన బహుమతి ఇచ్చింది. ఇషా అంబానీ తన సోదరుడు అనంత్తో చిన్నప్పటి నుండే చాలా సన్నిహితంగా ఉండేది. ఈ కారణంగా అనంత్ ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఆమె అతనికి బెట్లీ కాంటినెంట్ CTG స్పీడ్స్ కారును బహుమతిగా ఇచ్చింది. దీని ధర 4.5 కోట్లు ఉండవచ్చు. తన సోదరుడి అభిమతాన్ని దృష్టిలో ఉంచుకుని ఇషా ఈ కారులో కొన్ని ప్రత్యేక మార్పులు కూడా చేయించింది. ఇదే కాదు, తాను తన వదిన రాధికా మర్చెంట్కు కూడా అందమైన బహుమతి ఇచ్చింది. 2023లో వారి నిశ్చితార్థం సందర్భంగా ఇషా అంబానీ రాధికాకు వజ్రాలు మరియు బంగారు చెవిపోగులతో చేసిన అందమైన జుంకా బహుమతిగా ఇచ్చింది. ఈ జుంకా ధర 7 నుంచి 8 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. నిశ్చితార్థం తర్వాత రాధిక ఈ జుంకా ధరించి ఎంతో అందంగా కనిపించింది. కియారా అద్వానీ బాలీవుడ్ యాక్టర్స్ కియారా అద్వానీ కూడా అంబానీ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. నిజానికి కియారా అద్వానీ మరియు ముఖేష్ అంబానీల కుమార్తె ఇషా అంబానీ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. చిన్ననాటి స్నేహితురాలు కియారా అంబానీ కుటుంబం యొక్క ఇతర కార్యకలాపాల్లో కూడా కనిపిస్తుంది. దీనితో పాటుగా ఈమె అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. ఈమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంత్ మరియు రాధిక పెళ్లిలో కియారా రాధికకు బంగారంతో చేసిన గణేష్ మరియు లక్ష్మీ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చింది.
భగవంతుని విగ్రహాన్ని బహుమతిగా స్వీకరించినందుకు అనంత్ మరియు రాధిక చాలా సంతోషించారు. ఆలియా భట్, అనంత్ అంబానీ మరియు రాధిక మర్చెంట్ వివాహానికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు ఆలియా భట్ తన భర్త రణ్వీర్ కపూర్ మరియు కుమార్తె రాహా కపూర్తో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో అనంత్ అంబానీ ఆలియా భట్ కుమార్తె రాహు కపూర్తో ఆడుకోవడం కూడా కనిపించింది. దీని వీడియో ఇంటర్నెట్లో కూడా వైరల్ అయింది. వారి పెళ్లిలో ఆలియా భట్ మరియు రణ్వీర్ కపూర్ ఇద్దరు అనంత్ మరియు రాధికలకు అమూల్యమైన బహుమతులు ఇచ్చారు. రాధిక మర్చెంట్ కోసం ఆలియా భట్ స్పెషల్ ఎడిషన్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ను అందించారు. ఈ హ్యాండ్ బ్యాగ్లో ప్రత్యేకత ఏంటంటే దానిపై అనేక వజ్రాలు పొదిగి ఉన్నాయి. దీని కారణంగా దీని ధర సుమారు 1 కోటికి పైగానే ఉంటుంది. మరోవైపు రణ్వీర్ కపూర్ జార్డన్ కంపెనీ ప్రత్యేక ఎడిషన్ షూను అనంత్ అంబానీకి బహుమతిగా ఇచ్చారు. ఈ ఒక్క జత షూ ధర దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. సల్మాన్ ఖాన్, బాలీవుడ్కు చెందిన బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కూడా అనంత్ అంబానీ మరియు రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. అక్కడ అతను అనంత్ అంబానీతో సరదాగా గడిపారు. షారూఖ్ ఖాన్ వలె సల్మాన్ ఖాన్ మరియు అతని కుటుంబం కూడా అంబానీ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ అనంత్ అంబానీ మరియు రాధిక మర్చెంట్ ఇద్దరికీ ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. అనంత్ అంబానీకి మొదటి నుంచి లగ్జరీ వాచ్లు అంటే చాలా ఇష్టం మరియు అతని వద్ద విలాసవంతమైన వాచ్ల భారీ కలెక్షన్ ఉంది. అనంత్ యొక్క ఈ ఇష్టాన్ని చూసి సల్మాన్ ఖాన్ బ్రాండ్ ఫిలిప్ కంపెనీ నుండి వాచ్ను బహుమతిగా ఇచ్చారు. ఫిలిప్ విలాసవంతమైన గడియారాలను ఉత్పత్తి చేసే సంస్థ. దీని ఒక్కో వాచ్ ధర కోట్లలో ఉంటుంది. సల్మాన్ ఖాన్ అనంత్కు బహుమతిగా ఇచ్చిన వాచ్ విలువ సుమారు 2 కోట్లు ఉంటుంది. అనంత్కి గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రాధిక కోసం సల్మాన్ ఖాన్ లవ్లీ గిఫ్ట్ ఇచ్చారు. రాధిక కోసం ప్రత్యేకంగా తయారు చేసిన డైమండ్ రింగ్ని బహుమతిగా ఇచ్చారు. నీతా అంబానీ, అంబానీ కుటుంబంలో నీత అత్యంత ముఖ్యమైన సభ్యురాలు. అంబానీ కుటుంబాన్ని పాలించే వారిలో ఈమె కూడా ఒకరు. అయితే తన కుమారుడి వివాహాన్ని ఘనంగా నిర్వహించాలనే నిర్ణయం కూడా నీతా అంబానీదే. ఎందుకంటే ఆమె తన కొడుకు వివాహాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఎటువంటి లోపాన్ని వదిలిపెట్టకూడదనుకుంది. ఇప్పుడు కొడుకు పెళ్లిని ఇంత స్పెషల్గా జరిపిన తర్వాత పెళ్లిలో ఇచ్చే గిఫ్ట్ కూడా స్పెషల్గా ఉండాల్సిందే. మీడియా కథనాల ప్రకారం నీతా అంబానీ తన కోడలికి డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చిందట. అయితే అది మామూలు డైమండ్ నెక్లెస్ కాదు. ఇది డజన్ల కొద్ది అరుదైన వజ్రాలతో తయారు చేయబడిన నెక్లెస్. దీని ధర సుమారు 580 కోట్లు ఉంటుందని చెప్పబడింది. దీనిని ఫ్రెంచ్ జ్యువెలరీ కంపెనీ ప్రత్యేకంగా అంబానీ కుటుంబం కోసమే దీన్ని తయారు చేసింది. ఈ హారాన్ని తయారు చేసేందుకు వివిధ ప్రాంతాల నుండి అరుదైన వజ్రాలను సేకరించి వాటి నుండి అద్భుతమైన నెక్లెస్ను సిద్ధం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ నెక్లెస్ని కొనాలని ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా కొనలేకపోయారు. అయితే అనంత్ అంబానీ మరియు రాధిక మర్చెంట్ తన కోడలి కోసం నీతా అంబానీ ఈ ఖరీదైన గిఫ్ట్ను కొనుగోలు చేసింది. కేవలం ఇవే కాకుండా వీటితో పాటు అనంత్ మరియు రాధికకు మరెన్నో అద్భుత ఆశ్చర్యకరమైన బహుమతులను వివాహ సందర్భంగా అందుకున్నారు. అంతేకాక వారి వివాహం సందర్భంగా రిలయన్స్ కంపెనీ తన ఉద్యోగులందరికీ స్వీట్ బాక్స్ కూడా ఇచ్చిందని, అందులో స్వీట్స్, స్నాక్స్, వెండి నాణ్యం ప్యాకెట్ ఉన్నాయని రిలయన్స్ కంపెనీ నుండి ఉద్యోగులు అందుకున్న ఈ స్వీట్ ప్యాకెట్ సోషల్ మీడియాలో కూడా ప్రాచుర్యం పొందాయి. మీలో ఎవరైనా రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నారా మరియు ఎవరైనా ఈ గిఫ్ట్ బాక్స్ అందుకున్నారా? ఒకవేళ మీరు ఎవరైనా స్వీట్ బాక్స్ అందుకుంటే అందులో మీకు ఏమేమి లభించాయో దయచేసి కమెంట్ చేసి తెలపండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియో చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడవచ్చు.